Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. Nama Om Vishnupadaya Krishna Preshthaya Bhutale Srimate Bhakti Vikasa Swamiti Namini. Nama Om Vishnupadaya Krishna Preshthaya Bhutale Srimate Bhakti Vedanta Swamiti Namini. Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Paschatya Deshitarine. Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta. Hare Krishna, Krishna Krishna, Hare Hare. హరే రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు పరమ పూజ్య భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తి వికాస స్వామి వారు సెప్టెంబర్ 13వ తేదీ 2020వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రవచనాన్ని మనం అనువాదం చేసుకుందాం. In connection with the celebration of 50 years of His Holiness Jayapataka Swami Maharaj's పరమ పూజ్య జయపతాక స్వామి వారు సన్యాసం స్వీకరించి 50 సంవత్సరాలు గడిచిన సంబంధంలో acceptance of Tridandi Sannyas, the renounced order of life, at the hands of His Divine Grace Srila A.C. Bhaktivedanta Swami Prabhupada. పరమ పూజ్య జయపతాక స్వామి వారు శ్రీల ప్రభుపాదుల వారి నుండి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా I've been asked to speak about Srila Bhakti Siddhanta Saraswati Thakur Goswami Maharaj Prabhupada and his sannyas, introduction of sannyas. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏ విధంగా అసలు ఈ సన్యాస ఆశ్రమాన్ని ప్రవేశపెట్టారు అనే దాని గురించి నన్ను మాట్లాడమని అడగడం జరిగింది. And associated topics. కాబట్టి సన్యాసము అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏ విధంగా ఈ సన్యాసాన్ని ప్రవేశపెట్టారు ఈ యొక్క ఉద్యమంలో, వాటి సంబంధించినటువంటి అంశాల గురించి నేను ఈరోజు మాట్లాడతాను. Grateful to have the opportunity to purify myself. మరి నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి లభించినటువంటి ఈ అవకాశానికి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. By speaking on this or in connection with this glorious occasion, ఎందుకంటే ఈ వైభవపేతమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడడం చాలా గొప్ప విషయం. Srila Bhaktisiddhanta Saraswati Thakur's introduction of sannyas within the Gauriya Sampradaya. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు గౌడీయ సాంప్రదాయంలో సన్యాసాశ్రమాన్ని ప్రవేశపెట్టడం, దాని గురించి మాట్లాడతాం. Introduction, because although there were sannyasis in the Gauriya Sampradaya at the time of Chaitanya Mahaprabhu, అయితే ఇక్కడ ప్రవేశపెట్టడం అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే, గౌడీయ సాంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కాలంలో సన్యాసం అనేది ఉన్నప్పటికీ, notably Chaitanya Mahaprabhu himself, it wasn't an institution. స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువే సన్యాసం స్వీకరించడం మనకు తెలుసు, కానీ అది ఒక వ్యవస్థలాగా లేదన్నమాట అప్పట్లో గౌడీయ వైష్ణవత్వంలో. Sannyas was not an institution within Gauriya Vaishnavism
at the time. చైతన్య మహాప్రభు కాలం నాటికి ఈ సన్యాసం అనేది ఒక ఆశ్రమంగా ఒక పద్ధతిగా సన్యాసాన్ని ఇవ్వడం తీసుకోవడం అనేది ఆ కాలానికి లేదు ఆ అలవాటు. Sannyas is generally understood to be part of varnashram dharma. సన్యాసం అనేది సాధారణంగా వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా అర్థం చేసుకోబడుతుంది. There are the 4 ashrams: varna, ashram, dharma. 4 ఆశ్రమాలు ఉన్నాయి. వర్ణ ఆశ్రమ ధర్మం అంటాం. So among the 4 ashrams, sannyas is considered the top, but that is a... మరి ఈ 4 ఆశ్రమాల్లోనూ సన్యాసం అనేది చాలా అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. Within material society. కానీ అది భౌతిక సమాజంలో ఒక హోదా అది కూడా. Varnashramacharvata purushena parapuman vishnura radyate panta nanyatato shakaranam. Varnashram is an institution within the material world whereby one is enjoined to worship Vishnu and make one's life successful. But మరి వర్ణాశ్రమం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఒక వ్యవస్థ. దేనికోసం ఉంది అంటే విష్ణువుని ఆరాధించడం కోసం, ఆ విధంగా జీవితాన్ని విజయవంతం చేసుకోవడం కోసం. It is not in and of itself a spiritual institution. కానీ అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యవస్థ అని చెప్పడానికి లేదు. So Chaitanya Mahaprabhu, although he took sannyas, మరి చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించినప్పటికీ superficially he rejected sannyas. So we can కానీ పైకి మాత్రం ఆయన సన్యాసాన్ని తిరస్కరించారు. say from the ontological perspective he rejected it. అయితే మనం దాన్ని ఒక వ్యవస్థగా దాన్ని ఆయన తిరస్కరించారని చెప్పొచ్చు. ఎందుకంటే Famously he said naham vipro na chanarapatya napi vaishyo na shudro. I am not a Shudra, I'm not a Vaishya, I'm not a Kshatriya, I am not a Brahmana. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఈ విషయం చాలా ప్రఖ్యాతి కాంచింది. చైతన్య మహాప్రభు ఏమంటారంటే నేను శూద్రుని కాదు, నేను వైశ్యుని కాదు, నేను క్షత్రియుని కాదు, నేను బ్రాహ్మణుని కాదు అంటారు. Then naham varnena chagrihapatya novanastya yatyava. So he also said, I'm not a brahmachari, a grihasta, or a vanaprastha, or yatirva. I'm not a sannyasi. ఇంకా ఆయన ఏమంటారంటే నేను ఒక బ్రహ్మచారిని కాదు, నేను గృహస్థుని కాదు, నేను వానప్రస్థుని కాదు, లేదా యతిర్వ అంటే నేను ఒక యతిని, సన్యాసిని కూడా కాదు అంటారు. So that was Chaitanya Mahaprabhu's spiritual understanding that he imparted to us. కాబట్టి అది చైతన్య మహాప్రభు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక అవగాహన. Spiritual understanding is what he came to impart to us, but socially he took the role of a sannyasi. అంటే ఆయన వచ్చి మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆధ్యాత్మిక సందేశం అది. అయితే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం పొందడానికి ఆయన రావడం జరిగింది. కానీ సాంఘికంగా చూస్తే ఆయన ఒక సన్యాసి యొక్క పాత్రను స్వీకరించారు చైతన్య మహాప్రభు. So that was later understood within the Gauriya Sampradaya that there should be no varnashram. అయితే తర్వాత గౌడీయ సాంప్రదాయంలో ఏమని అర్థం చేసుకోబడిందంటే ఈ గౌడీయ సాంప్రదాయంలో ఏ విధమైనటువంటి వర్ణం అనేది ఉండకూడదు అని చెప్పి నిర్ణయించబడింది. It's a very complex picture because they, on one hand, there were the grihasta guru. అయితే ఇది చాలా సంక్లిష్టమైనటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక పక్కనేమో గృహస్థ గురువులు ఉండేవారు. Who are from Brahmin families. అది కూడా వాళ్ళు బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు గౌడీయ సాంప్రదాయంలో. And on the other hand, there was the line of Babajis. కానీ మరొక పక్కన చూస్తే ఈ బాబాజీల సాంప్రదాయం కూడా ఉండేది. Who consider themselves beyond the platform of Varnashram. ఈ బాబాజీలు తమను తాము మేము వర్ణాశ్రమ వ్యవస్థకు అతీతమైన వాళ్ళం అన్నట్టుగా పరిగణించేవారు. So the renunciants in the Gauriya Sampradaya, they were not sannyasis.
they were what we call Babajis. కాబట్టి ఆ కాలంలో ఈ గౌడీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వైరాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్యాసులు కాదు, వారిని మనం బాబాజీలు అని పిలవచ్చు అనమాట. They're generally known as Babajis. సాధారణంగా బాబాజీలుగా వాళ్ళు పిలువబడేవారు, తెలియబడేవారు. And we find the word Vairagi in Chaitanya Charitamrita. మరి మన చైతన్య చరితామృతంలో చూస్తే వైరాగి అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. In Prem Vivarta in the Gaudiya Vaishnava literature, and that అలాగే ప్రేమ వివర్తంలో అంటే గౌడీయ వైష్ణవ సాహిత్యంలో ఈ పదం కనిపిస్తుంది. understood to mean one who renounces the world. కాబట్టి దాని అర్థం ఏమిటి? వైరాగి అంటే ఈ ప్రపంచాన్ని త్యజించినటువంటి వాడు అని. He also renounces varnashram. అలాగే అతడు వర్ణాశ్రమాన్ని కూడా త్యజించిన వాడనే అర్థం కూడా వస్తుంది. So Bhaktisiddhanta Saraswati Thakur's introduction of sannyas was certainly controversial. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ సన్యాసాన్ని ప్రవేశపెట్టడం అనేది ఖచ్చితంగా వివాదాస్పదమైనటువంటి విషయం. He jerked the Gaudiya Vaishnava Sampradaya. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ విధంగా చేసి ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని ఒక ఊపు ఊపారట. He made many changes in many ways. ఎందుకంటే ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులు చేశారు ఈ సాంప్రదాయంలో. What was going on traditionally, because he was saying it wasn't working. సాంప్రదాయబద్ధంగా ఏదైతే అనాదిగా వస్తుందో వాటిలో ఆయన ఎన్నో మార్పులు చేశారు. ఎందుకంటే ఆయన చూశారు, ఎందుకంటే ఈ పద్ధతులన్నీ ఏమాత్రం పనిచేయడం లేదని చెప్పి. Mission of Chaitanya Mahaprabhu to give prem had become stultified. ఎందుకంటే ఆయన ఏం చూశారంటే ఈ చైతన్య మహాప్రభు మరి ఆయన కృష్ణ ప్రేమను ఇవ్వాలనుకున్నారు, కానీ ఆ పద్ధతి అది పూర్తిగా ఒక విధంగా నిలిచిపోయినట్టుగా అయిపోయింది అనమాట. And of course it's not that there weren't Vaishnavas. అంటే దాని అర్థం వైష్ణవులు లేరని కాదు. There were pure Vaishnavas, but the preaching mission, the vision. శుద్ధమైనటువంటి వైష్ణవులు ఉండేవారు, కానీ ఈ ప్రచార ఉద్యమం, ఈ ప్రచార లక్ష్యం, ఆ దృష్టి, ఆ లక్ష్యం ఏదైతే ఉందో, actual attainment of pure love of Krishna, prema, Krishna Vishayak prema, param purushartha. కాబట్టి వాస్తవంగా శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమను పొందడం, అలాగే కృష్ణ విషయ ప్రేమ లేదా ఇవన్నీ కూడా beyond the four aims of religious life, dharma, artha, kama, moksha, is Krishna prem. మరి ఈ చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ధర్మం, అర్థం, కామ, మోక్షం, వీటికంటే కూడా అతీతమైనటువంటిది ఏమిటంటే కృష్ణ ప్రేమ. ఈ అవగాహన ఉంది. It wasn't happening. అవగాహన అయితే ఉంది, కానీ అది ఆచరణాత్మకంగా జరగటంలా, ఎవరు కూడా కృష్ణ ప్రేమను పొందినట్టు కనిపించడంలా. It wasn't happening in the way that Chaitanya Mahaprabhu wanted. And మరి ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు కోరుకున్నారో ఆ విధంగా అయితే జరగటం లేదు. And at that time in Bengali society, although very prominent, eminent people, మరి చైతన్య మహాప్రభు కోరుకున్నట్టుగా జరగటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో బెంగాల్లో, అంటే బెంగాలీ సమాజంలో మరి చాలామంది ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు, ఎవరైతే విద్యావంతులైనటువంటి జనసామాన్యం చేత గౌరవింపబడేవారో, people who were revered by the educated public, such as Bankim Chandra Chatterjee and Vivekananda and Ram Mohan Rai, they had great veneration for Chaitanya Mahaprabhu. కాబట్టి ఆ కాలంలో ఈ బంకిం చంద్ర చటర్జీ వీళ్ళంతా కూడా చాలా విద్యావంతులుగా పరిగణించబడేవారు బెంగాలీ సమాజంలో. వివేకానంద, అలాగే రామ్ మోహన్ రాయ్, వారందరూ కూడా చైతన్య మహాప్రభు పట్ల గొప్ప గౌరవం ఉంది వాళ్ళకి. Nothing whatsoever to do with people who call themselves Vaishnavas. కానీ వైష్ణవులుగా ఎవరైతే తమను తాము పిలుచుకుంటారో వాళ్ళతో మాత్రం వాళ్ళు ఇక్కడ మనం చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగానూ కూడా వ్యవహరించాలని అనుకునేవారు కాదనమాట. Who call them his followers. ఎవరైతే చైతన్య మహాప్రభు అనుచరులమని చెప్పుకునేవారో వాళ్ళతో మాత్రం వాళ్ళు వ్యవహారాలు పెట్టుకోవాలని అనుకునేవారు కాదు. కానీ చైతన్య మహాప్రభు అంటే గౌరవం ఉండేది. So there was a great disjunct between the two. On one hand, కాబట్టి ఈ రెండింటి మధ్య కూడా చాలా గొప్ప అగాధమైనటువంటి వ్యత్యాసం ఉందన్నమాట. Bengalis in general, or many of them, they had great
respect for Chaitanya Mahaprabhu. ఒక పక్కన చూస్తే మరి ఈ బెంగాల్లో సాధారణంగా ఎక్కువ శాతం మందికి చైతన్య మహాప్రభు అంటే గొప్ప గౌరవం ఉండేది. On the other hand, they couldn't see any way to follow him because కానీ మరొక వైపునేమో చైతన్య మహాప్రభు చెప్పిన బోధనల్ని అనుసరిద్దామంటే వాళ్ళకి ఎలాంటి మార్గం కనిపించేది కాదు. Vaishnava Sampradaya had become very much degenerate in its public manifestation and how it was publicly conceived. ఎందుకంటే ఈ వైష్ణవ సమాజం అనేది చాలా దారుణమైనటువంటి పతనావస్థకు చేరిపోయిందండి. అంటే జనం వైష్ణవ సాంప్రదాయం అంటే చేదరించుకునేవారు అనమాట. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. So Bhaktisiddhanta Saraswati Thakur, he did quite a few things which were really revolutionary. అందుకే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు నిజంగా విప్లవాత్మకమైనటువంటివిగా పరిగణించబడే కొన్ని పనులు చేశారు ఆయన. Revolution, to come back to the real point, and one of the మరి రెవల్యూషన్ అంటే విప్లవం అంటే ఏమిటి? తిరిగి మూల స్థితికి తిరిగి చేరుకోవడం అని అర్థం విప్లవం అంటే. Just briefly I'm trying to say it's such a big topic. నేను వాస్తవానికి చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది వాస్తవానికి చాలా పెద్ద అంశం ఇది. One of the things he did was to introduce sannyasa. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చేసిన ఎన్నో పనుల్లో ఒక పని ఏమిటంటే సన్యాసాన్ని ప్రవేశపెట్టడం. The sannyasi of the Gauriya Math was himself. మరి ఈ గౌడీ మఠంలో మొదటి సన్యాసి ఎవరంటే ఆయనే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే. The way he accepted sannyas was revolutionary. మరి ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు సన్యాసాన్ని స్వీకరించిన విధానం కూడా విప్లవాత్మకమైనటువంటిది. Because his gurus, Bhaktivinoda Thakur and Gaurkishore Das Babaji Maharaj, had passed away. ఎందుకంటే ఆయన సన్యాసం స్వీకరించే నాటికే తన గురువులైనటువంటి భక్తివినోద ఠాకూర్ల వారు, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ వారు అప్పటికే తిరుభవించారు. At that time, it passed away from the world, and he was trying to continue the mission as given to him by Bhaktivinoda Thakur and Gaurkishore Das Babaji. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారేమో వారిద్దరూ తిరుభవించిన తర్వాత వారి యొక్క ఉద్యమాన్ని ఏదైతే వారు ఇచ్చారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. He found with the followers that it wasn't going to happen. కానీ ఆయనకి ఏమనిపించిందంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, భక్తి వినోద్ ఠాకూర్ వారు, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. కానీ వారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు ఆయనకు కనిపించలేదు. Kind of revolutionary, widespread Krishna consciousness and clearly distinguished from different Sahajiya group. ఎందుకంటే ఆయన చూస్తున్నది ఏమిటి? ఒక విప్లవాత్మకమైనటువంటి చాలా విస్తృతంగా ప్రచారం అయ్యేటువంటి కృష్ణ చైతన్యాన్ని ఆయన చూస్తున్నారనమాట. ఏదైతే అప్పటికే వివిధ రకాల సహజీయ గుంపులు ఏవైతే ఉన్నాయో, అంటే తమను తాము వైష్ణవులుగా చెప్పుకుంటూ హేయమైనటువంటి కార్యాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి భిన్నంగా ఒక స్పష్టమైనటువంటి ఒక వైష్ణవ ఉద్యమాన్ని వారు చూస్తున్నారు వారు. కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? కాబట్టి ఆయన అనుకున్నారు, వారు ఊహించిన విధంగా దీన్ని కనుక ముందుకు తీసుకెళ్లాలంటే ఒక తీవ్రమైనటువంటి మార్పు తీసుకురావాలని అనుకున్నారు. So Bhaktisiddhanta Saraswati Thakur, having visited South India, specifically having studied the sannyas system in the Sri Vaishnava Sampradaya. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చేశారంటే దక్షిణ భారతదేశాన్ని సందర్శించారు. ముఖ్యంగా ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి సన్యాస విధానాన్ని అధ్యయనం చేశారు. Introduced or reintroduced, you can say, into the Gauriya Sampradaya sannyas. కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేశారంటే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోకి సన్యాసాన్ని ప్రవేశపెట్టారు, లేదా పునః ప్రవేశపెట్టారని అనుకోవాలి. Just in the sense that it's there in its essence. అంటే పునః ప్రవేశపెట్టడం అంటే అప్పటికే దాని యొక్క సారం అనేది ఉంది సాంప్రదాయంలో, అంటే వైరాగ్యం అనేటువంటిది ఉంది. Not exactly the formality of sannyas. కానీ ఈ సన్యాసం స్వీకరించడం అనేటువంటి తంతు అయితే లేదనమాట అప్పటికి ఈ సాంప్రదాయంలో. The essence of sannyas, as Chaitanya Mahaprabhu himself, after taking sannyas, quoted from Srimad Bhagavatam, from the
Avanti Brahmana. కానీ ఏదైతే చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించిన వెంటనే శ్రీమద్ భాగవతం నుండి అవంతి బ్రాహ్మణుడు చెప్పినది ఏదైతే ప్రస్తావన చేశారో ఆ సారం ఏదైతే ఉందో అదైతే ఉంది అప్పటికే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో. His renunciation of the world. He quoted a verse. కాబట్టి ఈ అవంతి బ్రాహ్మణుడు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా తాను త్యజిస్తున్నాడు, ప్రపంచం పట్ల తనకున్నటువంటి వైరాగ్యం గురించి ఒక మాట చెబుతారనమాట. కాబట్టి ఆ శ్లోకాన్ని ప్రస్తావన చేశారు. Sastaya paramanishtam adhyasitam purvatamay mahadvi aham tirashami durantaparam tamomukandangri nishevayava, which is stating that I will cross over material existence by taking refuge in Mukunda. ఆయన అవంతి బ్రాహ్మణుడు ఏమన్నాడు, నేను ముకుందుని శరణు పొంది ఈ భౌతిక అస్తిత్వం ఏదైతే ఉందో దానిని నేను దాటుతాను అని చెప్పి అన్నాడు. Leaving the world for serving Mukunda. ముకుందుణ్ణి సేవించడం కోసం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడం ద్వారా. Giver of liberation. ముకుంద అంటే ఎవరు? ముక్తినిచ్చేటువంటి వాడు. In this way, following in the footsteps of great personalities before me. ఆ విధంగా నాకు పూర్వం ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడుగుజాడలను నడుస్తూ నేను ఈ భౌతిక అస్తిత్వాన్ని దాటుతాను అని చెప్పి అన్నాడు. So this is the internal mood of Chaitanya Mahaprabhu. కాబట్టి ఇది చైతన్య మహాప్రభు యొక్క అంతర్గతమైనటువంటి భావన అన్నమాట. I'm taking sannyas like the Mayavadis. అంటే చైతన్య మహాప్రభు ఏమి నేను ఏదో మాయావాదుల్లాగా సన్యాసం స్వీకరిస్తున్నాననే భావనలో లేరు. Chaitanya Mahaprabhu superficially took in a Mayavad sampradaya. కానీ బయటికి చూస్తే చైతన్య మహాప్రభు మాయావాది సాంప్రదాయం నుండే సన్యాసం స్వీకరించారు. For the sake of not simply crossing over the world, but for serving Mukunda. కానీ ఎందుకోసం సన్యాసం స్వీకరించాను? కేవలం ఈ ప్రపంచాన్ని దాటడం కోసం కాదు, కానీ ముకుందుణ్ణి సేవించడం కోసం. అది మహాప్రభు యొక్క భావన అన్నమాట సన్యాసం స్వీకరించడంలో. So in this spirit, Bhaktisiddhanta Saraswati Thakur took sannyas. కాబట్టి ఈ స్ఫూర్తితో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు సన్యాసాన్ని స్వీకరించారు. He wanted to preach Krishna consciousness. ఎందుకంటే ప్రత్యేకించి ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనుకున్నారు. Acharya accepted sannyas for the sake of establishing the Vaishnava Sampradaya in the world. మరి రామానుజాచార్యులు వారు, శ్రీ రామానుజాచార్యులు వారు ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ఆ కాలంలో ఈ ప్రపంచంలో ప్రచారం చేయడం కోసం సన్యాసాన్ని స్వీకరించారు. There were Vaishnavas, but there was no coagulated Vaishnava Sampradaya. అంటే శ్రీ రామానుజాచార్యుల వారి కాలానికే వైష్ణవులు ఉన్నారు సమాజంలో, కానీ ఒక రూపుదిద్దుకున్నటువంటి ఒక వైష్ణవ సాంప్రదాయం అనేది లేదనమాట. So Ramanuja did that in so many ways. కాబట్టి రామానుజాచార్యుల వారు ఎన్నో విధాలుగా ఆ కార్యాన్ని చేశారు. అంటే ఒక సాంప్రదాయాన్ని స్థాపన చేయడం, preaching by making followers, ప్రచారం చేయడం ద్వారా, అనుచరులను తయారు చేయడం ద్వారా, establishing temple, మందిరాలను స్థాపన చేయడం ద్వారా, deity worship system. అలాగే శ్రీ విగ్రహారాధన వ్యవస్థని ఏర్పాటు చేయడం ద్వారా. Establishing temples means he reorganized so many temples. మరి రామానుజాచార్యుల వారు మందిరాలను స్థాపన చేయడం అంటే అప్పటికే ఉన్న ఎన్నో మందిరాలను పునరుద్ధరించారు ఆయన. By writing and specifically by opposing the Advaitavad of Shankara. అలాగే రచనలు చేయడం ద్వారా, ముఖ్యంగా ఈ శంకరుల యొక్క అద్వైతవాదాన్ని వ్యతిరేకించడం ద్వారా. So he tremendous revolutionary work which Ramanuja did. కాబట్టి మరి రామానుజాచార్యుల వారు చేసినటువంటి కార్యం మనం చూసినట్లయితే అది ఎంతో మహత్వమైనటువంటిది, ఎంతో విప్లవాత్మకమైనటువంటి కార్యం అన్నమాట. So Bhaktisiddhanta Saraswati Thakur, he accepted sannyas in a revolutionary way. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు విప్లవాత్మకమైనటువంటి విధానంలో సన్యాసాన్ని స్వీకరించారు. He wasn't going to take sannyas from any Mayavadi. అయితే ఆయన మాత్రం మాయావాది నుండి సన్యాసాన్ని స్వీకరించదలుచుకోలేదు. He sat in a picture of Gaurkishore Das Babaji Maharaj and accepted a danda. ఆయన ఏం చేశారు? గౌరకిషోర్ దాస్ బాబాజీ చిత్రపటం ముందు కూర్చొని ఆయనే దండాన్ని స్వీకరించారు. Now, we could say with
quite a high degree of certitude that Gorkishore Das Babaji Maharaj, had he been directly present in the world, would not have given sannyas to his disciple. అయితే మనం చెప్పొచ్చు అనమాట, ఏమని బల్లగుద్ది చెప్పొచ్చు, ఏమిటంటే గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారు ఒకవేళ ఆ సమయానికి గనుక ఈ ప్రపంచంలో ఉండి ఉంటే ఆయన తన యొక్క శిష్యుడైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతికి సన్యాసం ఇవ్వకుండా ఉండి ఉండేవారని మనం చెప్పుండొచ్చు. Siddhanta Saraswati. But he wouldn't have done it as a social function or whatever. He wouldn't have done it. But అయితే సామాజికమైనటువంటి ఒక తంతులాగా గౌర కిషోర్ దాస్ బాబాజీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి సన్యాసాన్ని ఇచ్చి ఉండేవారు కాదేమో. Of course, very important to understand this. It wasn't just some revolutionary process. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. Preaching, although Bhaktisiddhanta Saraswati Thakur's sannyas was for preaching, but అయితే ఈ సన్యాసం స్వీకరించడం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రక్రియ, ప్రచారం చేయడం కోసం అని మనం అనొచ్చు. అది మాత్రమే కాదు, కేవలం ప్రచారం చేయడం కోసమే మాత్రమే కాదు. It was what was required. It was a spiritual communion. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం అన్నమాట. అది సన్యాసం స్వీకరించడం అనేది from his previous gurus, from his, అంటే తన పూర్వ గురువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఒక సంబంధంగా దీన్ని మనం పరిగణించాలి. from his gurus, Gorkishore Das Babaji, who never took sannyas, and Bhaktivinoda Thakur, who also didn't take sannyas. ఎవరా గురువులు అంటే గౌర కిషోర్ దాస్ బాబాజీ, ఆయన ఇప్పుడు సన్యాసం స్వీకరించలేదు. భక్తివినోద ఠాకూర్ల వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా సన్యాసం స్వీకరించలేదు. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు సన్యాసం స్వీకరించడం అనేది ఆయన తన గురువులతో తనకున్నటువంటి సంబంధాన్ని కొనసాగించడంగా ఆయన పరిగణించారనమాట. But to fulfill their order, to fulfill the order of Chaitanya Mahaprabhu. కానీ ఆయన తన గురువుల యొక్క ఆదేశాన్ని నెరవేర్చడం కోసం, చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను నెరవేర్చడం కోసం కాబట్టి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు సన్యాసం స్వీకరించారు. And subsequently he offered sannyas to some 22 something like usually. అది మాత్రమే కాకుండా ఆయన తరువాత సుమారుగా ఒక 22 మందికి సన్యాసం ఇచ్చారు. It's given 18 sannyasis. సాధారణంగా 18 సన్యాసులు అని చెప్పి అంటారు, 18 మందికి ఇచ్చారని అంటారు. 18, but as I've seen the number comes to a bit more than that. కానీ నేను చూసినంత వరకు దానికంటే ఎక్కువ మందికే ఇచ్చారు. ఆయన సంఖ్య కొంచెం పెరుగుతుంది. From what I see, he expected them to be expansions of himself. ఆయన సన్యాసం ఇవ్వడంలో అర్థం ఏమిటంటే ఎవరైతే సన్యాసం స్వీకరించారో వారందరినీ తన యొక్క విస్తరణలుగా చూశారట ఆయన. Especially for preaching Krishna consciousness, అంటే ముఖ్యంగా దేనికోసం అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం. Actually, he expected his sannyasis to be deeply learned in Shastra. సాధారణంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తన శిష్యులు ఎవరైతే సన్యాసం స్వీకరించారో వారు శాస్త్రంలో చాలా లోతైనటువంటి అవగాహన ఉండాలి అని చెప్పి ఆయన ఆశించారనమాట. One of their, if not their main function, was to give learned discourses. అలాగే ఆయన ఆశించిన మరొకటి ఏమిటంటే సన్యాసులు చేయాల్సినటువంటి ఏకైక కార్యం కాకపోయినప్పటికీ చాలా జనులకు చాలా విద్యావంతంతో కూడినటువంటి, చాలా పాండిత్యంతో కూడినటువంటి ప్రవచనాలు ఇవ్వాలి వీళ్ళు అని ఆశించారు ఎవరైతే సన్యాసం స్వీకరించారో వారు. The public to go place to place and preach the message of Krishna consciousness in a very shastric and philosophical manner. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి చోటకి వెళ్ళి ఈ కృష్ణ చైతన్య సందేశం ఏదైతుందో దాన్ని చాలా శాస్త్రీయంగా, తత్వబద్ధంగా వీళ్ళు అందించాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. And to establish the teachings of Chaitanya Mahaprabhu as the highest teachings in opposition to all kinds of other ideas. అది మాత్రమే కాకుండా ఈ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏవైతున్నాయో అవి చాలా అత్యున్నతమైనటువంటివి, ఇతర ఆలోచనలు ఏవైతున్నాయో వాటన్నిటికీ ఇవి వ్యతిరేకమైనటువంటివి, ఇవి చాలా ఉన్నతమైనటువంటివి అనే విషయాన్ని కూడా ఈ సన్యాసులు చాటి చెప్పాలి అని ఆయన ఆశించారు.
he referred to his sannyasi disciples as Jivanta Mridanga. ఆయన తన సన్యాసి శిష్యులను ఏమనేవారంటే జీవంత మృదంగా అని చెప్పనేవారు. Mridanga drums. అంటే జీవించి ఉన్న మృదంగాలు అని చెప్పి పిలిచేవారు తన సన్యాసి శిష్యులను. అంటే దేనికోసం? కీర్తన చేయడం కోసం. Some very great personalities were among his sannyas disciples. మరి వారి యొక్క సన్యాసి శిష్యులలో కొంతమంది చాలా గొప్ప వ్యక్తులు అన్నమాట. From our perspective, all of his disciples are worshipable. అయితే మన దృష్టి నుంచి చూస్తే వారి యొక్క శిష్యులు అందరూ కూడా పూజనీయమైనటువంటి వారే. Definitely among his sannyasis, some very highly exalted in behavior. కానీ ఖచ్చితంగా వారి శిష్యులలో కొంతమంది సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవర్తన విషయంలో చూస్తే చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండేవారు. In practice of Vaishnavism, realization and understanding. అంటే ఈ యొక్క వైష్ణవత్వాన్ని సాధన చేయడం, సాక్షాత్కారం, అలాగే అవగాహన విషయంలో చూస్తే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వారిగా మనం పరిగణించాలి. Interestingly, though, they weren't the only disciples who were highly lauded or highly considered very highly in the Gaudiya Math. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వారు గౌడీ మఠంలో వారు చాలా ఉన్నతమైనటువంటి వారిగా కీర్తింపబడడం, చాలా ఉన్నతమైనటువంటి వారిగా పరిగణించడం మాత్రమే కాదు. In fact, one of his very earliest disciples was at that time, from the time he joined Saraswati Thakur, very early, before the Gaudiya Math started, Kunja Bihari Vidyabhushana. అయితే వాస్తవంగా మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క అత్యంత ప్రారంభ కాలం నాటి శిష్యులు, అంటే ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ గౌడీ మఠాన్ని స్థాపన చేయక ముందే వారి శిష్యులుగా ఉన్నవారిలో వారు చూసినట్లయితే ఈ కుంజి బిహారీ విద్యాభూషణ అనేవారు ఒక ఆయన ఉన్నారు. He was married at the time and he remained married until after the departure from this world of bhakti. అయితే ఆ కుంజి బిహారీ విద్యాభూషణ అనేటువంటి శిష్యుడు ఎవరైతే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు గౌడీ మఠాన్ని స్థాపన చేయక ముందే తన శిష్యుడిగా ఉన్నారో వారు ఆ కాలం నాటికి ఆయన గృహస్థుడిగా ఉన్నారు. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తిరువించే కాలం నాటికి కూడా ఆయన గృహస్థుడిగానే ఉన్నాడు. ఆయన కుంజి బిహారీ విద్యాభూషణ అనే శిష్యుడు. Householder. But Saraswati Thakur, when his sannyasi disciples would come to offer obeisance, కానీ ఎప్పుడైతే సరస్వతి ఠాకూర్ల వారు తన యొక్క సన్యాసి శిష్యులు వచ్చి ఆయనకు ప్రణామాలు అర్పించేటువంటి సమయంలో, when they came into his, if they came from outside from some other location, అంటే ఒకవేళ సన్యాసి శిష్యులు బయట నుంచి వచ్చారనుకోండి సరస్వతి ఠాకూర్ల వారికి ప్రణామాలు చేయడానికి, లేదా వేరే చోట నుంచి వచ్చారనుకోండి, he would, before they would bow down to him, he would say, first you go and offer obeisance to Kunja Bihari. Have you offered obeisance there? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమనేవారంటే, మీరు కుంజి బిహారీ విద్యాభూషణకి ప్రణామాలు చేశారా? నాకు చేయడానికంటే ముందు మీరందరూ కూడా ఆయనకి ప్రణామాలు చేయండి అని చెప్పేవారు. And another highly venerated, very close to Bhaktisiddhanta Saraswati Thakur, మరొక చాలా గొప్పగా గౌరవించబడేటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి చాలా సన్నిహితుడైనటువంటి మరొక భక్తుడు, the history came out something else, అయితే తర్వాత చరిత్ర వేరే విధంగా వచ్చిందనుకోండి, was Ananta Vasudeva Paravidyabhushan. ఆయన ఎవరంటే అనంత వాసుదేవ పరవిద్యాభూషణ ఆయన పేరు. Who remained, he joined as a brahmachari and remained as a brahmachari. ఆయన బ్రహ్మచారిగా చేరారు గౌడీ మఠంలో, బ్రహ్మచారిగానే ఉండిపోయారు. He also later took sannyas. ఆయన కూడా తర్వాత సన్యాసం స్వీకరించారు. Later history is something else. But తర్వాత చరిత్ర వేరేగా ఉందనుకోండి. When I'm making these were considered two very highly prominent leaders. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరైతే కుంజి బిహారీ విద్యాభూషణ అలాగే
అనంత వాసుదేవ పరవిద్యా పోషణ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి నాయకులుగా పరిగణించబడేవారు. And other very important leaders in philosophy and writing and అలాగే మరి తత్వంలోను రచనల్లోను ఇతర ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరంటే Sundarananda Vidya Vinod, సుందరానంద విద్యా వినోద్, who was a householder. అతడు కూడా ఒక గృహస్థుడు. Practically, he largely left his family to join the Gaudiya Math, but లేదా వాస్తవంగా చెప్పాలంటే ఈ గౌడీ మఠంలో చేరడానికి ఆయన దాదాపుగా తన కుటుంబాన్ని వదిలిపెట్టారనే చెప్పాలి. he didn't take sannyas. అతడు సన్యాసం స్వీకరించలేదు. And another highly was venerated was Professor Nishikant Sanyal Narayan Das. మరొక గౌరవింపబడేటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ నిషికంత్ సన్యాల్ నారాయణ దాస్, Bhakti Sudhakar. భక్తి సుధాకర్. So they were writing and making articles, and Sundarananda was also a very great speaker. That మరి వారు రచనలు చేస్తూ ఉండేవారు, వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఈ సుందరానంద కూడా చాలా గొప్ప వక్త. ఆయన Albert Hall in Calcutta, కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో ఆయన ప్రఖ్యాతిగాంచినటువంటి వక్త అన్నమాట. Gaudiya Math sometimes held programs, and Bhaktisiddhanta Saraswati Thakur would be there, and Sundarananda. మరి గౌడీ మఠం వాళ్ళు కొన్నిసార్లు ఈ కలకత్తాలోని ఆల్బర్ట్ హాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా ఆ ప్రవచనాలకి వచ్చేవారు అనమాట. అందులో ఆయన మాట్లాడుతూ ఉండేవారు. Davinoda, a householder, would often give the keynote speech, even మరి అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మాట్లాడడానికి వస్తే దానికంటే ముందు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గృహస్థ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా మాట్లాడేవారు అనమాట. there were other sannyasis present. అంటే ఇతర సన్యాసులు ఉన్నప్పటికీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ గృహస్థున్నే అక్కడ మాట్లాడమని చెప్పేవారు అనమాట. Another there was also the Pranavananda. అలాగే ప్రణవానంద అనేటువంటి మరొక శిష్యుడు ఉన్నాడు. He was who later took sannyas, but he was a brahmachari throughout as long as throughout the whole time Bhaktisiddhanta Saraswati Thakur was there. So అతడు కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు నిష్క్రమించిన తర్వాత అతడు కూడా సన్యాసం స్వీకరించాడు. the point I'm making that the sannyasis, they were integral part of the dynamic Gaudiya Math preaching. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి చాలా క్రియాశీలకంగా జరిగినటువంటి గౌడీ మఠ ప్రచారంలో వాళ్ళు అంతర్భాగంగా ఉన్నారు. But at the same time, they weren't the only ones who are highly respected. కానీ అదే సమయంలో అత్యంత గొప్ప గౌరవాన్ని పొందిన వారిలో కేవలం సన్యాసులు మాత్రమే లేరు, చాలా మంది గృహస్థులు కూడా ఉన్నారు. So Saraswati Thakur he introduced this, and like I say, it's from what I see. కాబట్టి ఆ విధంగా సరస్వతి ఠాకూర్ వారు ఈ సన్యాసాన్ని ప్రవేశపెట్టారు. మరి నేను చూడగలిగిన దానిని బట్టి అర్థం చేసుకున్నది ఏమిటంటే he expected his sannyasis to be like expansions of himself. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తన సన్యాసి శిష్యులు తన యొక్క విస్తరణలాగా ఉండాలని కోరుకునేవారు అనమాట. They would go to different places and give lecture. మరి వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు. He gave a lot of emphasis on this. మరి ప్రవచనాలు ఇవ్వడంపై ఆయన ఎంతగానో నొక్కి చెప్పారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. Of course, there was kirtan in the Gaudiya Math. అయితే గౌడీ మఠంలో కీర్తన కూడా ఉందనుకోండి. Kirtan. ఎంతో ఉంది కీర్తన కూడా. He gave a lot of emphasis on speaking the message of Chaitanya Mahaprabhu. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి గారు మాత్రం చైతన్య మహాప్రభు యొక్క సందేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం గురించి చాలా నొక్కి చెప్పేవారు. In a very philosophical manner, to appeal to the learned circles of society at that time. మరి ఏ విధంగా ఈ చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని అందించాలి అంటే సమాజంలో విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఆయన కోరుకున్నారు. He expected his sannyasis to be very learned,
following in his own footsteps. కాబట్టి తన సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు చాలా విద్యావంతులై ఉండాలి, తన యొక్క అడుగుజాడల్లో అనుసరించే వారిగా ఉండాలని కోరుకున్నారు. It was highly controversial. అది ఖచ్చితంగా చాలా వివాదాస్పదమైనటువంటిది. Up to the present day, there are those who say that it should never have been done. ఇప్పటికీ కూడా ఉన్నారు చాలా మంది చెప్పేవాళ్ళు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ విధంగా సన్యాసం స్వీకరించకుండా ఉండాల్సింది, సన్యాసాన్ని ప్రవేశపెట్టి ఉండకూడదు అని అనేవాళ్ళు ఇంకా ఉన్నారు. It's not traditional to have sannyas in the Gauriya Sampradaya. మరి గౌడీయ సాంప్రదాయంలో సన్యాసం అనేది సాంప్రదాయబద్ధమైనది కాదని వాదిస్తారు. But interestingly, even those who criticize us like that, a lot of them, they wouldn't have come to Krishna consciousness at all. కానీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆ విధంగా విమర్శిస్తూ ఉంటారో వారిలో ఎక్కువ శాతం మంది అసలు కృష్ణ చైతన్యానికి వచ్చి ఉండేవారు కాదేమో. Those who are from outside India. ముఖ్యంగా ఎవరైతే భారతదేశం నుండి వచ్చినటువంటి వారు ఉన్నారో వారు they wouldn't have had the opportunity of Bhaktisiddhanta. At least Krishna revealed Krishna consciousness in the Western world through Bhaktisiddhanta Saraswati Thakur. కాబట్టి వాళ్ళకి అసలు ఈ భక్తి సాధన ఏదైతే ఉందో దాన్ని స్వీకరించే అవకాశం కూడా దొరికి ఉండేది కాదేమో. కనీసం కృష్ణుడు వారికి వ్యక్తం చేశాడు కృష్ణ చైతన్యం అంటే ఏమిటో ఈ పాశ్చాత్య ప్రపంచంలో. ఏ విధంగా అంటే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ద్వారానే, ఎవరి ద్వారా పరిచయం చేశారు పాశ్చాత్య దేశాలకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి కృష్ణ చైతన్యాన్ని అంటే ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. Took sannyas at the insistence of his guru. మరి శ్రీల ప్రభుపాదుల వారు అంటే శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసం ఎలా స్వీకరించారు? తన గురువు యొక్క ప్రోత్సాహం వల్ల. మరి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయకుండా ఉంటుంటే, ఇప్పుడు ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు గౌడీయ సాంప్రదాయంలో సన్యాసాన్ని ప్రవేశపెట్టి ఉండకూడదు అని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృష్ణ చైతన్యవంతులు ఎలా అవుతారు? Bhakti Saraswati Thakur, who insisted to him in dreams after he had left this world. మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తర్వాత భక్తి వేదాంత స్వామి వారికి కలలో ఎన్నోసార్లు చెప్పారట, నువ్వు సన్యాసం స్వీకరించాలి అని చెప్పి. So there, like I say, there are those who protest that it's not proper, but కాబట్టి మరి ఇది సరైనది కాదని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. if it works, it works. కానీ అది పనిచేస్తుంది. ఆ సన్యాసాన్ని ప్రవేశపెట్టడం అనేది పనిచేస్తుందంటే అది పనిచేస్తుంది అంతే. It has happened. It is going on. మరి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది. దాని ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. అది కొనసాగుతుంది కూడా. Through the agency of Bhaktisiddhanta Saraswati Thakur and his reformist principles, reform not కాబట్టి ఏ విధంగా కొనసాగుతుంది అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క సంస్కరింపబడినటువంటి సూత్రాల ద్వారా. అది సంస్కరణ మాత్రమే, అదేమీ మార్పు కాదు. అనేమి మార్పు చేయలేదు. change for the better, doing what is required. కాబట్టి అది ఒక మంచి మార్పు కోసం కావలసినటువంటి సంస్కరణ అన్నమాట. ఎందుకంటే ఆ విధంగా సంస్కరించడం, ఆ విధంగా మార్పు చేయడం అనేది అవసరం. Now, although the people would protest that, well, the Vaishnavas are not supposed to wear saffron cloth. అయితే కొంతమంది నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఏమంటారంటే వైష్ణవులు అసలు కాషాయ వస్త్రం ధరించకూడదు అని. In Chaitanya Charitamrita, what is it said? Rakta Kapur Vaishnave Najuai. I can't remember exactly. అంటే చైతన్య చరితామృతంలో ఉందన్నమాట. ఏమని చెప్పబడింది నాకు ఖచ్చితంగా గుర్తు రావడం లేదు. Red cloth is not suitable for Vaishnavas. చైతన్య చరితామృతంలో చెప్పబడిందట ఏమని, ఎర్రని వస్త్రం వైష్ణవులకు సరైనది కాదు అని. Saraswati Thakur, he would say that I have accepted sannyas because I'm trying to take the position of a servant of my guru. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమని చెప్పారంటే, నేనేమంటానంటే దాని గురించి, నేనెందుకు సన్యాసం స్వీకరించానంటే నేను
నా యొక్క గురువుల యొక్క సేవకుని యొక్క పాత్రను స్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను సన్యాసం స్వీకరించాను అని చెప్పి అంటారు. Lord Kishore Das Babaji Maharaj, Bhakti Vinod Thakur, up to the 6 Goswamis, they were Paramahamsas. మరి భక్తివినోద ఠాకూర్ల వారు, గౌర కిషోరదాస్ బాబాజీ, అలా షడ్గోస్వాముల వరకు వాళ్ళందరూ కూడా పరమహంసలు. They were beyond Varnashram, వారందరూ కూడా వర్ణాశ్రమానికి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు. not beyond Varnashram. కానీ నేను మాత్రం వర్ణాశ్రమానికి అతీతుణ్ణి కాదు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. I'm taking this humble position కాబట్టి నేను వినయపూర్వకమైనటువంటి నేను ఈ యొక్క స్థితిని స్వీకరిస్తున్నాను. in service to them. I దేనికోసం? వారికి సేవ చేయడం కోసం. consider myself a Vaishnava, నన్ను నేను వైష్ణవునిగానే పరిగణించుకోను. just trying to serve the Vaishnavas నేను కేవలం వైష్ణవులను సేవ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. by preaching their message. ఏ విధంగా? వారి యొక్క సందేశాన్ని ప్రచారం చేయడం ద్వారా. This is required for preaching. మరి ఈ సన్యాసం స్వీకరించడం అనేది ప్రచారం చేయడానికి అవసరం కాబట్టి నేను దాన్ని స్వీకరించాను అన్నారు. Also seen, Bhaktisiddhanta Saraswati Thakur had also seen that the considerable success and how of the Ramakrishna mission. అలాగే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ రామకృష్ణ మఠం ఏదైతే ఉందో వారు సాధించినటువంటి చెప్పుకోదగిన విజయం ఏదైతే ఉందో దానిని కూడా ఆయన అధ్యయనం చేశారనమాట. ఆయన చూశారు దాన్ని కూడా. They had sannyasis who are highly respected. మరి ఆ రామకృష్ణ మఠంలో సన్యాసులు ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా గౌరవించబడుతూ ఉంటారు. Bhaktisiddhanta Saraswati Thakur thought, well, if they can do it for preaching the wrong thing, we can do it for preaching the right thing. కాబట్టి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనుకున్నారంటే, తప్పుడు విషయాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు సన్యాసం స్వీకరించగలేనిది, నేను సరైనటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి సన్యాసం స్వీకరిస్తే తప్పేమిటి అని భావించారట. So there's a little overview of sannyas in the teachings and life of Bhaktisiddhanta Saraswati Thakur. కాబట్టి ఇదంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క జీవితంలో, ఆయన యొక్క బోధనల్లో సన్యాసం గురించి కొంత పైపైన కొంచెం నేను పరిచయంగా చెప్తున్నాను. It's a section within my book Sri Bhaktisiddhanta Vaibhav. మరి నేను రచించినటువంటి భక్తి సిద్ధాంత వైభవం అనే గ్రంథంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి సన్యాస స్వీకరణ అనేది ఒక విభాగంగా ఉంది. For further information, you can consult that. మరి ఇంకా మీకు మరింత సమాచారం కావాలంటే మీరు దానిని సంప్రదించండి. Thank you for this opportunity to speak on this subject. మరి మళ్ళీ ఈ అంశం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. Krishna, all glories to Srila Prabhupada, all glories to Srila Bhaktisiddhanta Saraswati Thakur. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారికి జయము, అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి జయము. All glories to all these sannyasis and all the devotees who are following in their glorious footsteps. అలాగే మరి వారి యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తున్నటువంటి సన్యాసులు మరియు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జయము జయము. And especially on this occasion, we're remembering the 50th anniversary of sannyas of His Holiness Jayapataka Swami Maharaj. మరి ప్రత్యేకించి ఈ సందర్భంలో మనం పరమ పూజ్య జయపతాక స్వామి వారి 50వ సన్యాస స్వీకరణ వార్షికోత్సవాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. So all glories to him and his followers. మరి ఆయనకు, ఆయన యొక్క అనుచరులకు జయము జయము. His acceptance of sannyas. Hare Krishna. అలాగే ఆయన సన్యాసం స్వీకరించడానికి కూడా జయము. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్కి జయ.